ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో కొందరు పోలీసులు వ్యవహరిస్తున్న తీరు చూస్తే, అసలు వీళ్ళ ధైర్యమేంట్రా బాబు! చట్టం లేదు, నిబంధనలు లేవు, రాజ్యాంగం లేదు. ఇంత విచ్చలవిడితనం, ఇంత విశృంఖలంగా ప్రవర్తిస్తున్నారు అని ఎవరికైనా అనిపించక మానదు. ఏమన్నంటే అధికారంలో ఉన్న కూటమి పార్టీల నుండి పూర్తిగా సపోర్ట్ ఉంది. వాళ్ళ అండతోనే రెచ్చిపోతున్నారు అని చెప్పి ఓపెన్‌గా కనిపిస్తూ ఉన్నదే. అరే వ్యవస్థ బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన వాళ్ళు ఎంత బరితెగిస్తే జరగబోయే పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి. ఇప్పుడు ఆయన చూడండి, లకిరెడ్డిపల్లి సిఐ అట వైసీపీ నాయకుడే కాదు, మాజీ ప్రాసిక్యూషన్ డైరెక్టర్ కూడా ఆయన సుదర్శన్ రెడ్డి అని. ఒకవేళ ఆయన తప్పు చేసిండు అంటే కేసు పెట్టి ఆయన స్టేషన్కి తీసుకెళ్లి విచారించే హక్కు సిఐకి ఉంటుంది. అంత ఏంటి కాళ్ళను పట్టుకొని లాక్కెళ్లాల్సిన అవసరం ఏంటి? ఎవరి ఈగోను సాటిస్ఫై చేయడం కోసమా, లేకపోతే ఈయనకున్నటువంటి ఈగోని ఏమైనా సాటిస్ఫై చేసుకోవడం కోసమా? ప్రభుత్వం అంటుంది స్టేషన్ మనది, నేను సిఐని, నాకు ఎదురైంది అని ఆయన పట్టుకొని ఉండొచ్చు. కానీ పరిణామాలు ఎక్కడికి వెళ్తాయి? కాళ్ళను పట్టుకొని లాక్కెళ్ళడం ఏంటి? ఒక న్యాయవాదిని కూడా కేర్ చేయకుండా తప్పు చేసింటే ఏ చట్టం చెప్పింది వీళ్ళను కాళ్ళను పట్టుకొని ఈడ్చుకొని వెళ్ళాలి నడి రోడ్డు మీద అని? అండ్ అనంతపురం 3 టౌన్లో కూడా చూడండి, ఆయన శేషాద్రి అని ఆయన న్యాయవాది. అక్కడ పోలీసులకు సివిల్ కేసు ఇది అని చెప్పినందుకు ఒక కేసు విషయంలో అక్కడ సిఐ బెదిరించడం, ఆడేమో జరగడం, చివరికి ఆయన చనిపోవడం. ఏంటి పరిణామాలు? దీని మీద ఏపీ బార్ కౌన్సిల్ కూడా తీవ్రంగా మండిపడింది. సంబంధిత పోలీసుల మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పి వాళ్ళ ప్రకటన విడుదల చేశారు. ఈ సుదర్శన్ రెడ్డిని ప్లస్ శేషాద్రి ఇద్దరు విషయాలు కనుక మెన్షన్ చేసుకుంటూ ఒక ప్రాసిక్యూషన్ మాజీ డైరెక్టర్ని నడి రోడ్డు మీద గల్లబట్టి ఇచ్చకపోవడం ఏంది, కాలర్ బట్టి? రాజ్యాంగం కల్పించిన మౌలిక సూత్రాలకు వ్యతిరేకమైంది. హైకోర్టు, సుప్రీంకోర్టు జారీ చేసినటువంటి ఎన్నో గైడ్ లైన్స్కు తీవ్రమైన వ్యతిరేకమైంది. హైకోర్టును, సుప్రీంకోర్టును, రాజ్యాంగాన్ని కూడా కేర్ చేయనటువంటి పోలీసులు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందే అని ఏపీ బార్ కౌన్సిల్ ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. లేకపోతే మేము ఆందోళనలు చేయాల్సి ఉంటుంది అని. ఏపీ బార్ కౌన్సిల్ ఇంకొకరు కాదు, ప్రతి ప్రజాస్వామ్యవాది ఇటువంటి వాటిని వ్యతిరేకించే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా బయటకు రావాలి. రాజకీయంగా అంటే ఏదైనా వాళ్ళు రాజకీయంగా తేల్చుకునేది వేరు. ఇలా ఇటువంటివి ఏంటివి? నడి రోడ్డు మీద బుట్కాలతో తన్నడాలు, కాలర్ బట్టి ఈడ్చికెళ్ళడాలు, కేర్లు చేయకుండా విచ్చలవిడితనం. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఫెయిర్. కొందరు పోలీసులు, వీళ్ళ వల్ల నాకు తెలిసి మిగిలిన పోలీసులు కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏంటబ్బా ఇదంతా అని చెప్పి నాకు తెలిసి మిగిలిన పోలీసులకు కూడా అనిపిస్తూ ఉండొచ్చు. అరే మనం సిస్టమ్ ఉన్నాం, పౌరుల స్వేచ్ఛ, పౌరుల హక్కుల కోసం కదా, పౌరుల రక్షణ కోసం కదా, మనం ఇలా ప్రవర్తించడం కరెక్ట్ కాదు అని ఎవరెవరికి పోలీసులకు అనిపించకుండా ఉంటుందా? ఖచ్చితంగా అనిపిస్తుంది. అందరినీ ఒకే ఘటన కట్టలేరు. మెజారిటీ పోలీసులకు అనిపిస్తుంది తప్పు అని. కానీ కొందరి బరితెగింపు నాట్ ఎట్ ఆల్ ఫెయిర్ అబ్బా.